హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎన్ని కేజీల ఎగ్ బిర్యానీనైనా కూడా ఈజీగా చేసుకోగలిగేంత సింపుల్గా, క్విక్గా, టేస్టీగా చేసుకొని చూపించబోతున్నాను. ఇలా కనుక మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేశారంటే పిల్లలు ఎప్పుడు ఇంకా ఇలాగే చేయమని ఇంట్లోనే అడుగుతారు. బయట ఫుడ్ అస్సలు అడగరు. చాలా చాలా బాగుంటుంది. ముందుగా మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. నేను ఇక్కడ నార్మల్ రైస్తోని చేసి చూపిస్తున్నానండి. మీరు కావాలంటే బగారా రైస్తోని ఇదే రెసిపీని ఇలాగే చేసుకోవచ్చు. నార్మల్ రైస్తో అయినా బగారా రైస్తో అయినా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను స్టవ్ మీద 3 ఎగ్స్ని అయితే పెట్టాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేనైతే గ్లాసున్నర వరకు నార్మల్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీరు నార్మల్ కాకపోయినా బాస్మతి అయినా కూడా ఇదే క్వాంటిటీలో తీసుకోవచ్చు. నేను చెప్తాను ఎన్ని గ్లాస్కి ఎన్ని వాటర్ పోసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు నేనైతే గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒక 2 టైమ్స్ వరకు మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడుక్కున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి ఇందులోకి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నామంటే మనకి అన్నం అనేది చక్కగా తొందరగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు ఇందులో వాటర్ రిమూవ్ చేసి ఇందులో వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుందాం. ఈలోపు మనం తాలింపు చేస్తుంటే ఇవనేవి నానిపోతూ ఉంటాయి. మనకి కరెక్ట్గా టైం అనేది సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెను పెట్టుకోవాలండి. బిర్యానీ కదా మనం చేసేది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి ఉంటే నెయ్యి, లేదా పూర్తిగా ఆయిల్తో అయినా చేయొచ్చు. కొంచెం డాల్డా ఉన్నా వేసుకోవచ్చు. ఇలా 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫస్ట్గా బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఒక 4-5 ఉల్లిగడ్డల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఒక 4 to 5 మినిట్స్ వరకు ఇలాగే వేయించామంటే మనకి ఈ కలర్కి ఆనియన్స్ అనేవి వస్తాయి. అప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ అనేవి చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. సో ఇలా ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఇందులోకి సరిపడా ఉంటే ఓకే, లేదు అంటే ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా వేసి మనం ఉడకబెట్టుకున్న గుడ్లకి పొట్టు తీసి కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే మనకి క్రిస్పీగా పైన చాలా బాగా వస్తాయి తినేటప్పుడు. సో మీకు ఇష్టం లేకపోతే ఇలాగే అయినా ఉంచవచ్చు. కొంచెం ఆయిల్లో ఈ విధంగా ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఈ ఎగ్స్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి బగారా ఐటమ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3 బగారా ఆకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, షాజీరా, స్టార్, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకోవాలండి. అన్నీ వేస్తేనే మనకి స్పైసెస్ చాలా బాగా టేస్టీగా వస్తుంది. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా కొంచెం ఇది కూడా కొంచెం బ్రౌన్ ఆనియన్ లాగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఆ బ్రౌన్ ఆనియన్స్ని కొంచెం ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఆనియన్స్ని ఫ్రై చేశాక ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసి అలాగే ఫ్రై చేశాను. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి 2 కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఈ టమాటాలు అనేవి మెత్తబడి వరకు కొంచెం కుక్ చేసుకోవాలి మూత పెట్టేస్తూ. చూసారు కదా, టమాటాలు అనేవి మనకి మెత్తగా కుక్ అయిపోవాలి. ఇలా మెత్తగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు మెత్తగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కంపల్సరీ వేసుకోవాలండి. ఆ మసాలా వేస్తేనే మనకి బిర్యానీ స్మెల్ బిర్యానీ లాగా ఉంటుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి విధంగా ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఇందులో కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరని, కొద్దిగా పుదీనాని కూడా ఇలాగే వేసి ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేయాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్ కర్డ్ని తీసుకోవాలండి. పుల్లటిది అస్సలు బాగోదండి. ఇప్పుడు ఈ కర్డ్ని అంతా కూడా గడ్డలేమీ లేకుండా ఈ విధంగా స్పూన్తో ఈ విధంగా చిలికినట్లుగా చేసి ఈ కర్డ్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఈ బిర్యానీలోకి పెరుగు అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు ఇదే రెసిపీని బాస్మతితో కూడా ట్రై చేయొచ్చండి. సేమ్ ప్రాసెస్, సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఈ పెరుగంతా కూడా ఇందులో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి.
ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, ఆ రైస్ని ఇందులో పూర్తిగా వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రైస్ని అంతా కూడా ఇందులో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ 2 మినిట్ వరకు ఇందులోనే ఫ్రై చేయాలి. ఈ విధంగా రైస్ అంతా కూడా కర్రీలో బాగా మిక్స్ అవ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్లాసున్నర బియ్యాన్ని తీసుకున్నాను. ఈ గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసెస్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. అదే మీరు బాస్మతి రైస్ గిన్నెగా తీసుకున్నట్లయితే గ్లాస్కి గ్లాసు బావు వరకు వాటర్ని పోసుకుంటే సరిపోతుందండి. చక్కగా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది నార్మల్ రైస్ కాబట్టి, అందులోనూ మనం గిన్నెలో ఉడకబెడుతున్నాం కాబట్టి గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకున్నాను. ఇలా అంతా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కొంచెం ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. కొంచెం సేపు తర్వాత చూడండి చాలా బాగా కుక్ అయిపోయింది కదా. ఇలా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మీడియం టు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యేంత వరకు ఇంకో 5 మినిట్స్లో పూర్తిగా కుక్ అవుతుంది అనగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ ముందు. అదేవిధంగా బ్రౌన్ ఆనియన్స్ కూడా ఈ విధంగా కొద్దిగా పైన చల్లుకోవాలి. అలాగే కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా ఇలాగే పైన చల్లుకోవాలి ఒక 5 మినిట్స్ ముందు. ఇలా చల్లుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని సిమ్కి టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఇలాగే ఉంచాలి. తర్వాత మనకి చూడండి 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఎగ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా బాగా వస్తుంది. ఇదే కొలతలతో ఇలాగే చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది తినేటప్పుడు మనం కొద్దిగా ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసుకొని అలాగే కర్డ్ని కూడా పెట్టుకొని లెమన్ పెట్టుకొని ఇలా మంచిగా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.